ఈరోజు గుడివాడలోని 30వ వార్డు ధనియాలపేటలో అభివృద్ధి పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయంట కదా. అవును, నిజంగానే. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పనులను పర్యవేక్షించారని తెలిసింది. 3 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులంట. చాలా పెద్ద మొత్తం కదా. అవును, 3 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ధనియాలపేట మెయిన్ రోడ్డు నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుందట. 90% పైగా పూర్తయిందంటే చాలా వేగంగా పనులు జరుగుతున్నాయనిపిస్తోంది. చాలా మంచి పురోగతి. మున్సిపల్ డీఈ కూడా పనుల గురించి వివరించారంట కదా. అంటే పారదర్శకత కూడా ఉందన్నమాట. సరిగ్గా. ఆ తర్వాత కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ కార్యక్రమం కూడా నిర్వహించారంట. ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రచార కరపత్రాలు కూడా పంపిణీ చేశారని తెలిసింది. చాలా మంచి కార్యక్రమం. ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలను వివరించడం వల్ల అవగాహన పెరుగుతుంది. అసలు ధనియాలపేటలో ఇంతకుముందు ఎలాంటి సమస్యలుండేవంట? చాలా కాలంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవంట. ఇప్పుడు ఎమ్మెల్యే వాటిని పరిష్కరించడంతో స్థానిక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారట. ధన్యవాదాలు కూడా తెలిపారట. చాలా బావుంది. ప్రజలు సంతోషంగా ఉండటం ముఖ్యం గదా. అయితే అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయా, లేక ఇంకేమైనా అడిగారా? ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రజలు చెప్పారట. కాని అంతర్గత రహదారుల సమస్యలను కూడా వెసులుబాటును బట్టి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారంట. అంతర్గత రోడ్లు కూడా చాలా అవసరం కదా. వాటిని కూడా పరిష్కరిస్తే ఆ ప్రాంతం మొత్తం మరింత మెరుగుపడుతుంది. ఎమ్మెల్యే దానికెలా స్పందించారు? ధనియాలపేటలో చిరకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ఈ 3 కోట్ల పనులు చేపట్టామని చెప్పారట. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఈ 3 సమస్యలు పరిష్కరిస్తేనే గుడివాడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నిజంగా చాలా స్పష్టమైన విజన్ కదా. గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని కూడా పిలుపునిచ్చారంట. సరిగ్గా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేస్తోందని, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి వీధికి అభివృద్ధి తమ నినాదమని స్పష్టం చేశారట. అంతర్గత రోడ్ల సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంటే ప్రజల సమస్యలను వింటూ వాటికి పరిష్కారాలను చూపిస్తూ ముందుకు వెళ్తున్నారన్నమాట. ప్రజలు కూడా మీరు చేసే ప్రతి అభివృద్ధి పనులకు మేము మద్దతుగా ఉంటాం అని బదులిచ్చారంట కదా. అది చాలా గొప్ప విషయం. అది వినడానికి చాలా బావుంది. ప్రజల మద్దతుంటే ఏ పనైనా విజయవంతమవుతుంది. ఇంతకీ ఈ పర్యటనలో ఇంకేమైనా ప్రత్యేక విషయాలున్నాయా? ఒక ముఖ్యమైన విషయం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ని కూడా పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారట. పనులను పర్యవేక్షిస్తూనే ఇలాంటి మానవత దృక్పథం చూపించడం అభినందనీయం. నిజంగానే అది చాలా మంచి సంజ్ఞ. పనులు, రాజకీయాలు కాకుండా ఇలాంటి వ్యక్తిగత పరామర్శలు ప్రజలకు మరింత చేరువ చేస్తాయి. అవును, మొత్తం మీద గుడివాడలోని ధనియాలపేట అభివృద్ధిలో చాలా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. 3 కోట్ల రూపాయల పనులు, 90% పూర్తి, ప్రజల మద్దతు, ఇవన్నీ కలిపి ఆ ప్రాంతం రూపురేఖలను మారుస్తాయనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి అభివృద్ధి పనులు కొనసాగడం చాలా అవసరం. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన గుడివాడ న్యూస్. ఈ వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది. అంటే అండి 8 ఇంచెస్ సార్. 8 ఇంచెసా? ఇది సార్ ప్రాబ్లం. ఇది ఏంటంటే ఈవెన్ సెక్యూరిటీ ట్యాంక్ ట్రైన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి. కొట్టుబడ సెక్యూరిటీ మన ప్రైవేట్ మనం కొడితే ఇబ్బంది అవుతుంది సార్. అది ప్రాబ్లం. అదే వాళ్ళే ఏమవుతుంది, రోడ్ ఇక్కడ 4 మీటర్లు వస్తుంది, అక్కడ 6 మీటర్లు వస్తుంది. పైప్ లైన్ మొత్తం అటే సార్. అటే అన్న పైప్ లైన్ మొన్న ఆల్మోస్ట్ 23 కనెక్షన్స్ ఇచ్చాం. ఏదో డిస్కనెక్ట్ అయిపోయినారు. ఇట్లా అడ్డమయ్యా 23 ఇచ్చాం. ఇచ్చారా? ఇక్కడ వరకు అప్ టు డేట్ ఉంది సార్. అక్కడ నుంచి 23 కనెక్షన్ డిస్కనెక్ట్ అయితే అవి మొత్తం ఇచ్చేసాం. అప్ టు డేట్ ఉన్నాయా? చూశారు కదా. లేకపోయినా మనకి తర్వాత ప్రాబ్లం వస్తాయి. వచ్చేస్తాను. రండి, మీది అయిపోయిందా? కొట్టేసారు. ఇది కొట్టేస్తాను. పట్టుకున్నాం ఒకసారి. ఫోటో తీసాను. ఫోటో తీసాను, పెట్టదు తెలుసమ్మా. వచ్చిన తర్వాత మీరు రావటమే, చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత రావటమే, రోడ్లు, సైడ్లు, అనేక వంతులు బాగా చేశారు. థ్యాంక్ యూ అమ్మా, బాగా చేస్తుందా. అందరం మీ అందరు కూడా మీ అందరూ ఉండబట్టే అది. ఓకే, అసలు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా. మాత్రం థ్యాంక్ యూ అమ్మా. చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు 15-20 ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాం.
బురదలో ఉండి చేసి డ్రైనేజీలు కూడా పడతాయి అన్ని డ్రైనేజీలు ఈ రోడ్లు అన్ని రోడ్లు కూడా వేద్దాం చెప్పించాం మొన్న చాలా సంతోషం సార్. చేయించాం ఈ రోడ్డు తప్పకుండా చేసి ఇట్లా అవ్వదులేమ్మా అవ్వదమ్మా ఇప్పుడే అమ్మ చెప్పేదేనండి వాస్తవం చెప్తున్నా బేసిక్గా మీకు ఈ సంవత్సరంలోపు మొత్తం ప్రతి రోడ్డు పడిపోద్ది డ్రైనేజీ పడిపోద్ది అంతవరకు గ్యారంటీ ఇస్తా కానీ ఇప్పుడైతే అయ్యే పరిస్థితి లేదు డ్రైనేజ్ కూడా కలిపే రెండు కలిపే వస్తాయి మనకి రోడ్డు డ్రైనేజ్ రెండు పెట్టా డ్రైనేజీలో అయితే 100% ఎవరమ్మా ఎప్పుడమ్మా లేదు మరి ఇది పెట్టారా పెన్షన్ పెట్టారా ఏమే ఇగో ఇక్కడ ఒకటి ఇచ్చావు ఇంకోటి ఇచ్చావు దీంట్లోంచి పెట్టుకున్నావు పట్టుకో మీరు అనుకున్న ప్రభుత్వం ఈసారి చేస్తున్నామా ఇప్పుడు ఇమీడియట్ గా హలో రోడ్డు బ్లాక్ చేస్తున్నారు కదా ఈ రోడ్డు నుంచి ఈ లైను చెప్పాను ఇందాకే రేపు వచ్చి సరి చేస్తారు ప్రస్తుతం ఎయిర్ కానీ లేకపోతే రోడ్లన్నీ పెడుతున్నాను మరి వచ్చారు నమస్తే అమ్మా మీకు ఇంట్లో ఎవరన్నా ఇది వస్తుందమ్మా తల్లికి వందనం ఓకే జాబ్ ఏం చదివావు బీటెక్ చేసి ఏం చేస్తున్నావు మరి ఇంట్లో కూర్చుంటే రాదమ్మా మనకి మీకు అంతా ఇదేలేండి రోడ్డు అంటూ మొదలైంది మీకు మొదటిసారిగా డ్రైనేజ్ కూడా వద్దే అది త్వరలోనే వచ్చిద్దమ్మా చేపిద్దాం డ్రైనేజ్ కూడా వాటర్